ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ల వద్దకు వస్తుంది. ఎందుకు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ల దగ్గరికి వస్తుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏం ఆశించి మీ కాళ్ల దగ్గరికి వస్తుంది? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈరోజు దినఫలాల ప్రకారం ఇదివరకు మిమ్మల్ని ద్వేషించినటువంటి, మిమ్మల్ని అవమానించినటువంటి ఒక అమ్మాయి మీ కాళ్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన మూలంగా ఒకప్పుడు మీరు చాలా బాధపడ్డారు. తన యొక్క మాటల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయారు. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అటువంటి ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. మీరు అనుభవించినటువంటి దుఃఖానికి ఈరోజు మీకు ఒక ఆత్మ సంతృప్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం లభించబోతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, చాలా రోజులుగా ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించినప్పటికీ ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మిథున రాశికి చెందిన వ్యాపారస్తులకి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు మీరు పొందుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 28వ తేదీ సోమవారం అనేది మిథున రాశి వ్యక్తులకి ఉండబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎన్నో అద్భుతాలు మీ యొక్క లైఫ్ లో మీరు చూడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.